విద్యార్థుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం గాలి కొదిలేసింది అన్నారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు. అమెరికాలో పర్యటిస్తున్న ఆయన అక్కడ ఎన్ఆర్ఐలు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ కి హాజరయ్యారు. ఎన్ఆర్ఐల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఓవర్సీస్ స్కాలర్షిప్లతో పాటు విదేశాల్లో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థుల సమస్యలపైన మాట్లాడారు. మన పిల్లలు విదేశాలు వెళ్లి బాగా చదువుకోవాలని, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లల కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని తీసుకొచ్చారు. 20 లక్షల రూపాయలు గ్రాంట్ గా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చేది. ప్రభుత్వం మారిన తర్వాత అప్పటికే వెళ్లిన విద్యార్థులు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 10 లక్షలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. రెండవ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. నాకు మొన్న గత 2 రోజులుగా చాలా మంది ఎన్ఆర్ఐస్ పిల్లలు నా దగ్గరకు వచ్చి, అన్న మా ఇంకా ఓవర్సీస్ స్కాలర్షిప్ డబ్బులు విడుదల కాలేదు, దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళండి. అటు బ్రాహ్మణ పరిషత్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చినవి కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లు, మైనారిటీ విద్యార్థులకు ఇచ్చినటువంటి స్కాలర్షిప్లు కూడా విడుదల కాకపోవడం అనేది దురదృష్టకరం. అంటే ఆనాడు కేసీఆర్ గారు బీసీ పిల్లలు, మన ఎస్సీ పిల్లలు, మన మైనారిటీ పిల్లలు కూడా విదేశాల్లో వెళ్ళాలి, చదువుకోవాలి, బెస్ట్ యూనివర్సిటీస్ లో చదవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి అని చెప్పి ఎంతో మంచి ఆలోచనతో పథకాన్ని ప్రారంభించారు. సో ఆ పథకాన్ని వీళ్ళు కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అవుతా ఉన్నారు. ఇప్పటికే వెళ్ళిన విద్యార్థులకు రెండవ ఇన్స్టాల్మెంట్ అందించడంలో ఫెయిల్ అవుతా ఉన్నారు. కొత్తగా కూడా ప్రతి సంవత్సరం పిల్లల్ని సెలెక్ట్ చేసి పంపడంలో కూడా ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చూపుతా ఉంది. ఇది నిజంగా చాలా బాధాకరం. తప్పకుండా ఈ అంశం మీద మళ్ళీ రాబోయే శాసనసభ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. పిల్లలకు మేలు జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం.